ఓకే మాస్టర్స్, ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం, సుస్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా రోజు చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఇలా అందుకోవడానికి మనందరికి ఎంతో గొప్పగా మనందరినీ ఒక చోట చేర్చి ఇలా క్లాస్ వినడానికి, ఈ జ్ఞానం తెలుసుకోవడానికి గొప్ప అర్హులైన పత్రిజీ గారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారిని కూడా ఈ జుమ్లోకి ఆహ్వానించుకున్నాం మాస్టర్స్. అలాగే రోజు అద్భుతంగా ఈ నవరాత్రులు జరుపుకుంటున్నాం కదా మాస్టర్స్, ఎంతో అద్భుతంగా చాలా గొప్పగా రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. 6 days కంప్లీట్ చేసేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు 7th డే. ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మంజు శిక్షణకి ఇచ్చేస్తున్నారు వేదవతి మేడం గారు. మేడం గారు ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి సరస్వతి దేవి మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ తెలుసు సరస్వతి దేవి గురించి ఏంటని. బాహ్యంగా తెలుసు, ఆధ్యాత్మికంగా కూడా తల్లి అంటే ఏంటి, ఆమె విశిష్టత ఏంటి, మన లోపల ఎలా ఉన్నారు, దాని గురించి వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి, కోస్టులకి అందరికీ, వ్యూవర్స్కి అందరికి కూడా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఇంత మహా అవకాశం ఈరోజు నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. నేను భక్తి నుంచి ధ్యానానికి వచ్చాను. ఆ ధ్యానం నాకు 2009లో శ్వాసధ్యాస అనే ఆ బ్రహ్మ తత్వంలోకి విహరించే మహాభాగ్యం ఆ రోజు నాకు లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ధ్యాన సాధనలో జీవితం కొనసాగుతుంది. సరస్వతి మాత గురించి మేము చిన్నప్పటి నుంచి ఆ అమ్మ పూజ చేయడం అంటే మా అమ్మ ద్వారా నేర్చుకున్నాను. చాలా ఇష్టం గణేశుడు, సరస్వతి పూజ అంటే. పిల్లలు తప్పకుండా మంచి చదువులు రావాలంటే సరస్వతి మాతను పూజించాలని అమ్మ చెప్పడము, ఎన్నో పాటలు పద్యాలు మాకు నేర్పించింది. వాటి యొక్క ఆ గొప్పతనము నాకు ధ్యానంలోకి వచ్చినాక నాకు ఎంతో అద్భుతంగా అర్థమైంది. ఏది నేర్చుకుంటే మరొకటి నేర్చుకునే అవసరం లేదు. ఆ విద్య బ్రహ్మ విద్య, దివ్య విద్య, దేవ విద్య, శ్రీ విద్య, మహావిద్య, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. పరావిద్య. అయితే ఇది ఒక శ్వాసధ్యాస ధ్యానంతో మన లోపలే ఉంది అని తెలిపే మహా అద్భుతమైన ఒక దివ్య జ్ఞాన ప్రవాహం అది. మన శ్వాసను మనం కలుసుకున్నప్పుడు అది లోపల నుంచి విదితమైంది. చదువుకున్నవన్నీ మారిపోయేటివే, మాసిపోయేటివే. కానీ ఈ విదితమైన జ్ఞానము, అనుభవ జ్ఞానం అనేది సత్యమైనది. సత్య జ్ఞాన ప్రకాశంలోకి మనని నడిపిస్తూ ఉంటుంది. ఈ జీవితం యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది. ఇంతటి మహా అవకాశాన్ని నేను శ్వాసధ్యాస ధ్యానం ద్వారా పొందగలిగాను. ఆ శ్వాసధ్యాస ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఆత్మాంజలి. ఎందరో గురువులు, మహనీయులు ఈ ధ్యాన బాటలో మహా అద్భుత జ్ఞానంలో ప్రవహించే ఎటువంటి మహాభాగ్యాన్ని నాకు అందించారు. అలా ఈ జీవనం సాగుతుంది. సరస్వతి మహాజ్ఞానం అనేది మన లోపల, మన మూలంలో దాగి ఉన్న మహా అద్భుతమైన జ్ఞాన ప్రకాశం అది. సరస్వతి మాతను ప్రార్థించుకుంటాం. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీ సరస్వత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సరస్వత్యై నమః. అమ్మ పాదార విందాలకు నా ఆత్మాంజలు సమర్పించుకుంటున్నాను. పలికేది నేను కాదు,
నేను పొందిన ఆ మహాజ్ఞాన ప్రవాహంలో నేర్చుకున్నదే మీ ముందు ఉంచగలుగుతాను. ఎందుకంటే ఆ దివ్యతత్వానికి సరిపోల్చే ఏ ఉపమానాలు లేవు. మాటలు కూడా లేవు. మనసు కూడా సరిపోదు. ప్రకృతిలో ఉన్న ఎన్నో గొప్పతనాలను కూడా ఆ భగవతత్వాన్ని విశ్లేషించడానికి సరిపోదు ఫ్రెండ్స్. కానీ ఇది విదితమయ్యే జ్ఞానం. పుస్తక జ్ఞానం కాదు. మస్తకము లోపల వెనుక దాగి ఉన్న హృదయాంతరాళంలో దాగి ఉన్నటువంటి మహాజ్ఞానమే సరస్వతి ప్రవాహము, ప్రాణశక్తి ప్రవాహము. మనము ప్రకృతిలో జీవులమై పుట్టి ప్రకృతిలో ప్రవహించిన అదంతా ఒక మహాద్భుతమైన రచన, సృష్టి రచన. ఆ సృష్టి రచనలో ఉన్నదంతా అమ్మతత్వమే. జ్ఞానము, ప్రకాశము, శక్తి. ఈ మూడే తత్వాలు. వాటికి మనము ఎన్నో రూపాలు పెట్టుకున్నాం. అంటే కనిపించాలి అంటే రూపం కావాలి. మరి శబ్దము, మాట కావాలి. మనకెన్నో శక్తులు ఈ సృష్టిలో అందించబడినాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటన్నిటినీ మనం కలిగి ఉన్నాము. జీవ ప్రవాహము ప్రపంచానికి ప్రకటించబడుతుంది. కానీ ఈ జీవ ప్రవాహాన్ని నడిపే అంతర్వాహిని సరస్వతి, ప్రాణశక్తి ప్రవాహము, సరస్వతి నది. అది జ్ఞాన ప్రవాహం అన్నట్టు. భక్తి నుంచి ఆత్మతత్వానికి మనను నడిపే బ్రిడ్జ్ ఏంటంటే శ్వాసధ్యాస. అంటే మన మన ముందున్న వాళ్ళ అనుభవంతో చెప్పిన ఆ గొప్పతనాన్ని మనము భావించడం రకరకాల మతాలు, కులాలు, అవన్నీ ఎన్నో రకాలుగా వచ్చినా కానీ మన లోపల నుంచి మనం తెలుసుకోవడం అనే దాన్ని మనము ఎప్పుడైతే చేపడతామో, మరి మన లోతుల్లో ఎంతవరకు వెళ్ళాము, మనము ఎలా వెళ్ళాము అనేది తపస్సు, ధ్యానం ద్వారా సాధ్యమవుతున్నది. ఇది అందరికీ కావాల్సింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో భూమాత ఒడిలో తీసుకున్న సకల మానవ జాతికి కావలసినటువంటి ఆత్మ ప్రయాణంలో ఉన్నటువంటి మహామార్గము మనలోంచి మనము తెలుసుకోవడం అనేది. అన్నీ గొప్పవే, అన్నీ అద్భుతమే. కానీ ఎప్పుడైతే ఈ లోపల ఉన్నటువంటి అంతర్వాహిని అయిన ఆ సరస్వతి జ్ఞాన ప్రకాశంలోకి ఆ శక్తి ద్వారా మనము, అంటే శ్వాస అనేది మహాశక్తి. ఆ శక్తితో మనసును దాటి, శరీరాన్ని దాటి, మన మూలంలో ఉన్నటువంటి ఆ యొక్క మూల చైతన్యాన్ని మనం కనెక్ట్ అయినప్పుడు అది ఊర్ధ్వముఖ ప్రయాణమై మన ప్రకృతి సంబంధాన్ని, జీవ సంబంధాన్ని, భూమాత యొక్క పరిధిని, భూగ్రహం యొక్క పరిధిని కూడా దాటి మన లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మ తత్వమైనటువంటి ఆత్మస్థానమైనటువంటి ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే లయమవుతుందో, ఆ సాధన అలా సాగినప్పుడు ప్రకృతిని దాటి అనంత తత్వాన్ని మనం కలుస్తాం. ఆ కలిసినప్పుడు అక్కడ ఆ ఎరుక, మన చైతన్యం ఎరుక. ఎందుకంటే ఆత్మతత్వము ఇక్కడే ఉంది, అక్కడే ఉంది అనేది కాదు, సర్వత్రా వ్యాపించింది. సర్వవ్యాపకత్వము ఆ శక్తి తత్వము, జ్ఞానతత్వం, ప్రకాశం. ప్రకాశం అంటే మనం చూసే, ఈ కళ్ళతో చూసే వెలుగు కాదండి. అది అంత అద్భుతమైనది. అంటే మనకు వాటికి వాక్కులు కానీ, పోల్చదగిన వస్తువులు కానీ ఈ ప్రపంచంలో కనపడవు మనకి. అందుకే మనం ఫస్ట్ అక్షరమైన విద్య, అక్షయమైనది అంటే దానికి నశింపు లేదు, నాశనం కాని విద్య ఏది అంటే బ్రహ్మ విద్య. మనలో ఉన్నటువంటి మహాప్రాణ విద్య. అది మహాప్రాణ విద్య అంటే అంతర్వాహిని. అది కంటికి కనపడేది కాదు, అంతర్వాహిని. ఇప్పుడు మన లోపల ఉన్న ఈ శరీర తత్వాన్ని తెలుసుకోవడానికే ఆ శ్వాసధ్యాస యొక్క మహాశక్తి ప్రవాహాన్ని మన లోపలికి ప్రవహించినప్పుడే
జీవుడెవరు, దేవుడెవరు, ప్రకృతి అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, ఇక్కడ ప్రపంచంలో మనకి ఏమేమి ఇవ్వబడ్డాయి, మనం ఎలా ఎలా జీవించవచ్చు, మానవుడు ఎందుకు ఆత్మ పరిణామ సిద్ధాంతంలో అంత ఉన్నతుడుగా నిలిచాడు అనే యొక్క గొప్పతనాలన్నీ అర్థమవుతాయి. ఆ అర్థమైనప్పుడే జీవితాన్ని పూర్ణత్వం సిద్ధించుకోగలుగుతుంది. అక్షయ తత్వాన్ని నేర్చుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. భగవతత్వాన్ని మనలో నింపుకొని భగవంతుడిగా జీవించగలుగుతాం. ఇదే మహాజ్ఞానము. మన లోపల ప్రవహించే మహాప్రాణము ఆ మహాజ్ఞానాన్ని ఇస్తుంది. మరి మన లోపల చూసుకుంటే శరీరం కట్టయితే రక్త ప్రవాహం ఉంటుంది, శ్వాస ప్రవాహము, మనసు యొక్క ప్రవాహము. మనసు కూడా ఒక చోట ఒక ముద్దలాగా ఉండేది కాదు, అది మొత్తం ఎక్కడెక్కడ కళ్ళు చూస్తున్నాయో అక్కడంతా మనసు ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. అక్కడున్న జ్ఞానాన్ని మన లోపల తీసుకుంటూనే ఉంటుంది మనం. అయితే దీని వెనుక నడుస్తున్నటువంటి మహాతత్వము మనల్ని నడిపిస్తున్నదనే ఒక జ్ఞానాన్ని, మన లోపల నడుస్తున్న ఆ దివ్యత్వాన్ని దర్శించినప్పుడే మనం దాంట్లో జీవించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఈ ప్రయాణమే ప్రతి మనిషిది. ఇన్ని వేల జన్మలు, కోట్ల జన్మలు, ఇన్ని యుగాలు, ఇవన్నీ కూడా దానికోసమే మనిషికి ఇవ్వబడిన అవకాశం. ఇదంతా ఒక దివ్యమైన ఆట, అమ్మ యొక్క ఆట. అమ్మ, గురువు ఇద్దరే మనిషికి అద్భుతమైన జీవన బాటను వేసేటువంటి మూలమైనటువంటి గురుస్వరూపాలు. ప్రకృతి కూడా అద్భుతమైన గురుస్వరూపమే. కానీ మనం చూసే కన్ను మనకు ఉండాలి. చూసే కన్ను ఎప్పుడు వస్తుందంటే ఈ అంతరంగ ప్రయాణంలో మన దివ్యత్వాన్ని కలిసినప్పుడు, ఆ దివ్య దృష్టితో అంటే జ్ఞాన నేత్రంతో మనము ఈ నేత్రాల ద్వారా ఆ దివ్యత్వాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అఖిలాండ బ్రహ్మాండ కోట్లంతా కూడా ఆ దివ్యమైన జ్ఞాన ప్రకాశంతోనే నిండి ఉన్నది. దానికి మనం ఎన్నో పేర్లు పెట్టుకున్నాం, ఎన్నో రూపాలను ఇచ్చుకున్నాం. ఎవరికి అర్థమైంది వాళ్ళు అందులోనే జీవిస్తున్నాం. ప్రపంచము పరిమితమైనది. ప్రకృతి శ్వాస అనేది శక్తికి మించిన మహాశక్తి ప్రవాహాలవి. అవి జీవ ప్రవాహంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ జీవ ప్రవాహం మనలో ప్రవహించినంత వరకు ప్రపంచాన్ని కనెక్ట్ అవుతూ ఉంటాం మనం. కానీ ఈ జీవ ప్రవాహము కనెక్ట్ కావడానికి మూలం ఏంటి అంటే మన లోపల ఆ ప్రాణశక్తి ప్రవాహమే. అమ్మ స్వరూపము, గురు స్వరూపము, అన్ని తెలిపేది, అన్ని తానే అయినది. ఇది ఇప్పుడే అయిందా అంటే కాదు. యుగాలు, 4 యుగాల నుంచి. 4 యుగాలు అంటే మనము కౌంట్ చేసే 4 యుగాలు కాదు, అటువంటి వేల వేల యుగాలు గడిచిపోయాయి. అలా అలా మనము తీసుకుంటున్నప్పుడు, ఆ జ్ఞానాన్నిలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు, వేదవ్యాసుల వారు మహా అద్భుతమైన జ్ఞాన స్వరూపులు, విష్ణు స్వరూపులు. వారు మానవ జాతి ఉద్ధరణ కోసం ద్వాపర యుగం ఎండింగ్లో, కృష్ణ నిర్యాణం తర్వాత కలియుగ ప్రవేశం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, కలియుగంలో మానవ జాతి ఎటువంటి పరిణామాలకు లోనవుతుంది, ఎలా దాన్ని అధిగమించాలి అనే ఒక దృష్టి సారించినప్పుడు ద్రష్ట అయ్యారు ఆయన. ఆ ద్రష్ట అయినప్పుడే ఆయన రాసిన ఆ వేద విభాగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ఇవన్నీ వాటిని జ్ఞానస్వరూపంగా ఫస్ట్ శబ్దబ్రహ్మం, మనిషి నుంచి మనిషికి ఆ వేదాలను అందించారు. కానీ రాను రాను ఆ బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే ఎరుక మనము కోల్పోయాము. ప్రపంచానికే కనెక్ట్ అవుతూ ఆ లిమిటెడ్ పరిమితి నేను నేను అన్న సత్యంలోనే జీవించడం అనేది చాలా తరతరాలుగా ఎన్నో నాగరికతలు సమసిపోయాయి ఈ నేర్చుకోవడంలో. ఎన్నో జన్మలు కూడా గడిచిపోయాయి.
అలా నడుస్తూ వస్తున్నాం అన్నట్టు మనం. అయితే అదంతా రాసిన తర్వాత కూడా ఆయన బ్రహ్మాండ పురాణం అని ఒక మహా అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తక భాండాగారంలో నిల్ నిక్షిప్తం చేశారు. అంటే పుస్తకం అది తాళపత్ర గ్రంథాలు అనుకోవచ్చేమో ఫస్ట్. తర్వాత మెల్లమెల్లగా మార్పులు ఎన్నో జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు అక్కడ మన జ్ఞాపక శక్తి అంటే ధారణ శక్తి ద్వారా ధరించింది మెల్లమెల్లగా ఎన్నో మార్పులుగా వస్తున్నాయి. కానీ తపస్సు చేసిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు, అందించగలడు. అలా అందించిన ఆ విష్ణు స్వరూపము, జ్ఞాన స్వరూపమైన హయగ్రీవ స్వామి అగస్త్య సంవాదం. ఈ సంవాదంలోనే బ్రహ్మాండ పురాణాన్ని ప్రపంచానికి అందించారు వేదవ్యాసులు ఈ సంవాదాన్ని. అలా మనకు అందినది ఈ బ్రహ్మ జ్ఞానం ఇది. అయితే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి అక్షర స్వరూపము అంటే అక్షయమైన జ్ఞానము, నాశనము లేని జ్ఞానము. ఏ జ్ఞానాన్ని మనము పొందితే ఇంకొకటి నేర్చుకునే అవసరం లేదు, అన్నిటికీ మూలమైన ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలోకి మనను ప్రవహింపచేసేటువంటి మహా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు శబ్దస్వరూపంగా మంత్రాలుగా అందించారు, దాన్ని విశదీకరించారు. ఆ విశదీకరించబడిన ఆ జ్ఞానం కూడా ఆ మహా జ్ఞానము మన లోపలికి మనం ప్రవహించి ఆ దివ్య చైతన్యాన్ని కనెక్ట్ అయినప్పుడే దాన్ని పొందగలిగాము మనం. అందరి ప్రయాణం ఇదే. ఎవరెవరు పొందారంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే. కానీ ఈ జీవితము అనేది వృధా కాదు. కొంచెం కొంచెం నేర్చుకుంటూ 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 మరి ఎన్నో తెలుసుకోవాల్సినటువంటివి ఈ జీవ యానంలో ఉన్నాయి. మనం ఎన్నోసార్లు మునిగిపోతుంటాం, డిప్రెషన్లోకి పోతాం, ఒక్కొక్కటి మనం చాలా బాధిస్తుంటుంది. మరి ఇదంతా మైండ్ లెవెలే. అరిషడ్ వర్గాలు, మరి రాగద్వేషాలు మనసు యొక్క ప్రవాహాలే. నిర్ణయాత్మక బుద్ధి, దివ్య బుద్ధి లేదు అక్కడ. దివ్య బుద్ధి తత్వంతో నిర్ణయాతీతంగా జీవించాలి మనిషి. అలా జీవించినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో మనం ఎదుర్కొనేటువంటి అల్లకల్లోలాలు, అసమానతలు, విభేదాలు, అనంగీకారము ఇవన్నీ మనకు తోడై మననొక మనసు మాయలో, ఒక అజ్ఞానం అనే అంధకారంలో, చీకటిలో మునిగిపోయే స్థితిలో మానవ జాతి మునిగిపోయి ఉంది. మరి వాటిని ఉద్ధరించడానికి ఎంతోమంది గురువులు వచ్చి ఈ బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నారు. అలా ఆ చెప్తున్నప్పుడే బ్రహ్మాండపురంలోని పురాణంలోని ఆ దివ్య శక్తి స్వరూపాలు ఉపాసనే ఈ దసరా నవరాత్రుల్లో మనము పూజించుకునే దేవతా స్వరూపాలు. ఇప్పుడు 9 రోజులు 9 శక్తుల ఉపాసన, ఆ తర్వాత సహస్రార స్థితిలో మనము నేర్చుకునే బ్రహ్మజ్ఞాన తత్వం. అదే రాజరాజేశ్వరి యొక్క ప్రసన్నత. దాన్ని మనము పొందడానికి అద్భుతమైన ఆ శక్తుల యొక్క ప్రవాహము ఈ 10 రోజుల్లో ఉంటుంది. 10 రోజుల్లో 10 దేవతామూర్తులను మన యొక్క మూలాధారం నుంచి మన లోపల ఉన్న ఆ శక్తి క్షేత్రాలైనటువంటి, మనం వాటికి పేర్లు పెట్టుకున్నాం, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. సహస్రారం అనేది రాజరాజేశ్వర స్థితి. ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు ఈ ఆత్మ చైతన్యము, వివేకము, విచక్షణ అనే మహాజ్ఞాన స్థితిలోకి ప్రవహిస్తుంది. మరి ఈ ప్రవాహంలో మనకు ప్రకృతి శక్తి, జీవశక్తి రెండు మన లోపల సదా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహాలు రెండు ఇలా పింగళ నాడులు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు శక్తి స్వరూపమైన మన యొక్క
ప్రాణ ప్రవాహము, ప్రాణ శరీరం ఉంది మన లోపలే, అందులో దర్శిస్తాం. అక్కడ కూడా ధ్యానమే కావాలి మనకి, కంటికి ఇవేవి కనబడవు. ఆ ఇలా పింగళ నాడుల్లోంచి ప్రవహిస్తున్న ఈ ప్రకృతి శక్తి మనము దాని మీద మనం శ్వాసధ్యాసతో నిలబడినప్పుడు ఈ మనసు ప్రవాహము, శక్తి యొక్క శ్వాసధ్యాస యొక్క శక్తి ప్రవాహము మన లోతుల్లోకి చొచ్చుకుపోయి శరీరం నుంచి నేను శరీరం కాదు అనే స్థితిని, మనసును దాటిన స్థితిని, బుద్ధిని, జ్ఞానాన్ని అంటే ప్రపంచ జ్ఞానాన్ని దాటిన స్థితిని లోతుల్లోకి ప్రవహించి మహాశూన్యంలోకి చేరుతుంది. అక్కడ జీవ చైతన్యము అప్పుడు యాక్టివేషన్ జరిగి ఊర్ధ్వముఖంగా ఈ 3 శక్తులు ప్రవాహము మన శక్తి క్షేత్రాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 శక్తి క్షేత్రాలను మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి దాటి ఆజ్ఞాచక్రంలో లయం కావడం. అప్పుడు మనం ఈ ప్రకృతి స్థితి నుంచి పరమాత్మ స్థితిలోకి మనము చేరుతామంటే నేను శరీరం కాదు, ఒక శక్తి స్వరూపాన్ని, ఆత్మను అనే ఒక మహాజ్ఞానాన్ని మనము మన లోతుల్లోంచి తెలుసుకుంటాం. ఇదే సరస్వతి ప్రవాహము. అయితే ఈ ప్రవాహాలు ఊర్ధ్వముఖ ప్రయాణము సుషుమ్నా నాడి, బ్రహ్మ నాడి అంటారు. అది మూలాధారం నుంచి మన సహస్రారం వరకు, సహస్రారం నుంచి విశ్వ నాడిలోకి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ అంతా మనము శ్వాసధ్యాస ప్రయాణంలోనే మనం దర్శించగలుగుతాం. పరిమితి అయినటువంటి మహాతత్వంలోంచి అపరిమితమైన అనంత తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, మనకు మూలమైనటువంటి ఆ దివ్య తత్వాన్ని మనం అర్థం చేసుకునే మహాభాగ్యాన్ని పొందగలుగుతాం. ఇది మనలో జరుగుతున్న శక్తి, జ్ఞాన, ప్రకాశ సరస్వతీ మాత యొక్క అనుగ్రహము. సరస్వతీ మాతకు ఎన్నో సౌజన్యమైనటువంటి రూపము, శాంత స్వరూపము, ఎంతో అద్భుతమైన సౌందర్యం, ఎంతో తెల్లనిది, చక్కనిది. ఎన్ని తెల్లదనాలతో అమ్మని పోల్చినా కానీ దానికి సరిపోదు మరి ఇక్కడ. అందుకే మనకి సరస్వతి నమస్తుభ్యం శ్లోకంలో తల్లి నిన్ను తలంచి అనే శ్లోకాలు ఇప్పుడు చెప్తాను. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి భగవతి భారతి. ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం, ఒక మహా అద్భుతమైన అర్థం ఇందులో దాగి ఉంటుంది. ఇది కూడా బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు అందించారు. పద్మపురాణం దీంట్లోనేమో మామూలు అర్థమే చెప్తున్నారు, కానీ పద్మపురాణం అని మరో పురాణంలో మన శరీరంలో దాగి ఉన్న ఆ శక్తి ప్రవాహం యొక్క జ్ఞానాన్ని అందించారు. మరి ఆ జ్ఞాన స్వరూపాన్ని అంత అద్భుతంగా తెలియజేయడం వల్లనే మనము అవగాహన స్థితి నుంచి అనుభూతి స్థితిలోకి వెళ్ళగలుగుతాం అన్నట్టు. తపస్సు, అది మహా తపస్సు. ఈ తపస్సును మనకు ముందు తరాల్లో ఉన్నటువంటి అన్నమయ్య, తర్వాత పోతన, ఎందరో మహనీయులు చేసి ఆ పోతన భాగవతంలో ఆయన చెప్తుంటారు ఏమనంటే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకం పెంజీకటి కవ్వల వెలుగు, అటువంటి పరబ్రహ్మ జ్యోతి స్వరూపము ఏకాకృతి అయి వెలుగుతున్న ఆ స్వరూపాన్ని దర్శించే భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుంది అంటారు. అంటే ఆయన దర్శించాడు అక్కడ. ఎలా అంటే ఈ ధ్యాన స్థితిలోనే దర్శించాడు. ఆ సరస్వతి ప్రవాహము, కటాక్షము ఆయనలో ప్రసరించింది. అక్కడ ఎలా ప్రసరించిందంటే సుషుమ్నా నాడి ద్వారా ఈ దివ్య జ్ఞాన ప్రవాహము సహస్రారం నుంచి, మూలాధారం నుంచి సహస్రారం నుంచి ఆ విశ్వ చైతన్యానికి కనెక్షన్స్ లభించినప్పుడు ఆయనలో ప్రవహించిన తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రకటించారు పోతన మహాభాగవతంలో. అంతా బ్రహ్మతత్వమే,
ఆ పరమాత్మ తత్వమే, భగవత్ స్వరూపమే ఒక్కొక్క చోట ఎలా ఎలా నిండి ఉంది, నిబిడీకృతమై ఉంది, మానవునిలో ఎలా ఉంది, ప్రకృతిలో ఎలా ఉంది, పరమాత్మ స్వరూపంగా అన్నది చెప్పారు. అదేవిధంగా మనకి లలితా సహస్రనామాల్లో కూడా శక్తి స్వరూపం ఎలా ఉంది, ఒక్కొక్క రోజు ఎలా ఎలా ఉంది, తర్వాత ఆ నెగటివ్ ఎనర్జీస్ని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని, చీకటిని ఎలా సంహరించింది, తన శక్తి స్వరూపం ఎంతెంత శక్తి స్వరూపముగా విరాజిల్లింది, అది చెప్పడమే ఇక్కడ అమ్మల స్వరూపాలను మనము పూజించుకోవడము, ధ్యానించడము, వాటిలోకి మనం మమేకం అవడము అనేది జరుగుతుందన్నట్టు. శ్వాసధ్యాస ధ్యానంలోనే ఇవన్నీ అర్థమయ్యాయి ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఒక పద్యంలో శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచలాకాశ కుందమందార సుధాపయోనిధి సితతామర తామర వాసిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి అని స్తోత్రం చేస్తారు మన పూతనమార్చులే. అంటే ఆయన ఎన్ని తెల్లదనాలను ఆ సరస్వతి మాతకు ఆ ఉదాహరణలుగా చూపారంటే, మలయాచల వాసిని ఆమె హంస వాహనం మీద, హంస అంటే తెల్లని స్వరూపం, అది హంస తెల్లగా ఉంటుంది. మలయాచలం అంటే వెండికొండలు, హిమాలయాలు, హిమవన్ నగములు, అందులో తెల్లని వస్త్రధారణ, మరి తెల్లని కమలాలతో కూడిన పద్మాల హారాలు వేసుకుందట ఆమె. ఎంతో సౌజన్యము, ఎంతో అద్భుతమైన రూపలావణ్యాలతో సౌందర్యమూర్తిగా భాసిల్లుతుంది. ఎన్ని వేల కోట్ల చంద్రుల వెన్నెలలు ఉదయించినా ఆ అమ్మ యొక్క వెలుగుకు సమానం కాదు. మరి అంత దివ్య ప్రకాశ తేజోమానమైనటువంటి ఆ మాతృస్వరూపము ఎంత అద్భుతంగా ఈ హృదయంలో దర్శించగలిగారు అతను. మహాపోతనామాచ్యుడు, మహానీయుడు, అంతకుముందు వ్యాసుల వారు, మరి బ్రహ్మ మానస పుత్రులైన సప్త ఋషుల్లో ప్రథముడైన అగస్త్య మహర్షి. అలా అలా ఈ దివ్య జ్ఞానము మానవ జాతికి అందుతుంది ఫ్రెండ్స్. ఇదంతా సరస్వతి మాత యొక్క అనుగ్రహమే. సరస్వతి అంటే జ్ఞాన ప్రవాహం అని అర్థము. జ్ఞానము జ్ఞానము ఎంతో తెల్లనిది, ఎంతో పవిత్రమైనది, ఎంతో విశాలమైనది, అనంతతత్వము, దానికి ఆది మూలము అనేది లేదు, అంతటా ప్రవహిస్తున్నది, అన్నీ అదే తానుగా అయినది. అయితే ఎప్పుడైతే మానవ జాతి ప్రపంచానికి కనెక్ట్ అయినప్పుడు తన లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని సందర్శించకుండా తన లోపల నుంచి ఉద్భవించినటువంటి అజ్ఞానము, అహంకారము, చీకటి, అంధకారము, అలసత్వము, అసమానతలు, ఈ నెగటివిటీలు రకరకాల రూపాలతో ఉద్భవించినప్పుడు వాటిని సంహరించడానికి మహా అద్భుతమైన శక్తి స్వరూపాలుగా ఈ అమ్మలు అవతరించి వాటిని దునుమాడారు, దుష్ట సంహారం చేశారు. ఇక్కడ సరస్వతి మాత మనకు చెప్పిన బ్రహ్మాండ పురాణంలో చెప్పిన ప్రకారము ఆమె మలయాచల వాసిని. ఆమె హంస మీద హంస రాజహంసలో విహరిస్తుంటుంది ఆమె వాహనం. అయితే ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని, ఆమె చేత శుంభ నిశుంభులు అనే రాక్షస సంహారం జరగాలి అనేది నిర్ణయించబడుతుంది. మహా రహస్య జ్ఞానం. అయితే ఈ శుంభ నిశుంభాదులు ఏం చేస్తారంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని ఎవరితో మరణం లేకుండా ఒక వరాన్ని పొందుతారు. స్త్రీల పట్ల వాళ్లకు ఒక కామవాంఛనే, వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకోలేని మూర్ఖులు అన్నట్టు. భ్రమ, అసత్యమే సత్యాలుగా ప్రకటించుకునే తత్వాలుగా శుంభ నిశుంభాదులుగా ఉద్భవించారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఈ ఇంద్రలోకాన్ని,
ఈ ముల్లోకాలను జయించడము, మరణం లేని వరాన్ని సంపాదించడము, అంతటా అరాచకత్వాన్ని, లోకాలను పీడించడము, మానవ జాతిని హింసించడము, సాధు సంతులను బాధించడము, స్త్రీలను ఒక కామాంధంతో చూడటము, వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా భావించడము, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో నారదుల వారు ఏం చేస్తారంటే శుంభ నిశుంభాదుల దగ్గరికి వచ్చి ఈ మామూలు ఈ స్త్రీల వెంట ఈ యక్ష కిన్నెర కింపురుషాదులు అప్సరసలు వీళ్ళ వెంట కాదు, ఒక మహా అద్భుత సౌందర్య రాశిని నేను హిమాలయాల్లో చూశాను. మరి మనం అక్కడ ఆ ఆ సౌందర్యాన్ని మీరు పొందాలి, అటువంటి కెపాసిటీ అంటే సామర్థ్యం మీకుంది అని చెప్తాడు. చెప్పే వరకు వాళ్ళు మోహపరవశులైపోయి సరే ఈయనకు అన్నీ తెలుసు కదా చెప్తుండేమో అన్నట్టుగా ఆ భావించి చండముండాసురులు అనే తన మంత్రిని సేనతో పంపిస్తారు అక్కడికి, మలయాచల వాసిని అమ్మ దగ్గరికి. ఆ మలయాచలం పోయిన తర్వాత అక్కడ ఈ చండముండాసురులు ఏం చేస్తారంటే ఒక దూతను పంపిస్తారు, కొంత సైన్యం ఇచ్చి దూతను పంపిస్తారు అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి పంపించాక ఆ సౌందర్యము ఆ తేజము చూసి మహా అద్భుతంగా దర్శించగలిగాడు. వాళ్ళు కూడా ఎంతో తపస్సు చేసి ఉన్నారు కాబట్టి చూడగలుగుతున్నారు ఆమె యొక్క రూపాన్ని, లావణ్యాన్ని, సౌందర్యాన్ని. తత్వం గ్రహించి అప్పుడు ఇటువంటి అద్భుతమైన సౌందర్య రాశి మా రాజు దగ్గరికే ఉండాలి, మా శుంభ నిశుంభులే వీళ్ళకి అర్హులు అన్నట్టుగా వీళ్ళు భావించి అమ్మతో మాట్లాడితే నవ్వి ఏమంటుందంటే అమ్మని ఎవరైనా మోహిస్తారా, కామిస్తారా అంటుంది. అంటే మేము ఏమైనా సరే ఆ హంసని చంపేసి ఈమెను ఎత్తుకపోదాం అన్నట్టుగా ఈ ధూమ్రలోచనుడు ఏం చేస్తాడంటే అజ్ఞానం కదా, వెళ్ళి రాయంచ మెడను పట్టుకుంటాడు, హంస మెడను పట్టుకుంటే హంస మహాసింహం అయిపోయిందట ఒక క్షణం లోపల. ఆ సింహము ధూమ్రలోచనుని మెడను కొరికి చంపేశాక ఆయన సేనలు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు ఆ కంటి యొక్క ఆ దృష్టి ఇలా సారించగానే వాళ్ళందరూ మాడి మసైపోతారు అమ్మ యొక్క చూపులకు. మరి ఇట్లా అయిపోయిందనేసి ఈ చండముండాసురులు ఇంకా కొంచెం శక్తి ఎక్కువ ఉన్నగా వాళ్ళు వచ్చేసారు. అలా చెప్తారు అన్నట్టు మనకు. వాళ్ళు వచ్చినప్పుడు నీకు ఈ శుంభ నిశుంభులే సరైన వాళ్ళని వివాహం చేసుకోవాల్సిందని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు అమ్మ నవ్వుతుంది, అదే ప్రశ్న మళ్ళీ వేస్తుంది. ఇస్తే ఇక ఈమె వినేట్టు లేదు, ఈమెను బంధించి తీసుకుపోదామని అనుకొని అమ్మ మీదకి దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు ఆమె అరుణ జ్యోతి స్వరూపంతో మహోజ్వలమైన అగ్నిలాగా వెలిగిపోతూ అరుణ జ్యోతి స్వరూపం అంటే ఎర్రని కాంతులతో మహా అద్భుతమైన శక్తి స్వరూపాన్ని ధరించి వాళ్ళిద్దరినీ సంహరించేస్తుంది. తర్వాత ఈమె సింహము ఆ సేనలను కూడా సంహరించేస్తుంది. అమ్మో ఇదేంటి ఇంత వీళ్ళని కూడా చేసేసింది, అసలే ఆమె ఎవరో మనం చూద్దాం అనుకుని లాస్ట్కి శుంభ నిశుంభాదులు వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ శుంభ నిశుంభాదులు ఆమె యొక్క రూపలావణ్యాలకు మోహితులై, ఎందుకంటే భ్రమ సత్యాన్ని దర్శించలేని దృష్టి కలిగిన వాళ్ళు కదా, వాళ్ళు అమ్మ మీదే యుద్ధాన్ని ప్రకటిస్తారు. మొదలు అడుగుతారు కానీ అమ్మ వాళ్ళ మాటలను ఒప్పుకుంటుందా మరి? పిచ్చి పిచ్చి మాటలను, నెగటివిటీని ధ్వంసం చేసి దునుమాడి ప్రపంచానికి ఒక శాంతిని, సంరక్షణను, ప్రేమను అందించే మహాస్వరూపం కదా సరస్వతి మాత అంటే. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన లోపల నుంచి మహాశక్తిగా మారిపోతుంది, ఉద్భవిస్తుంది. అప్పటిదప్పటికి ఉద్భవించి చండముండాసురులను సంహరింపజేస్తుంది. ఈ చేతిలో ఉన్నటువంటి 10 చేతుల్లో ఉన్నటువంటి ఆ దివ్యాయుధంలో ఒక పాశం అనే ఆయుధము
ఆ ఉన్న అనేక వేల సేనలను కూడా ఒక క్షణంలో నిర్జీవులం చేసేస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఎంత శక్తి స్వరూపాలుగా వచ్చినా అంతకు మించిన శక్తి స్వరూపాన్ని ప్రకటించగలిగే తత్వము పైకి శాంత స్వరూపంగా ఉంది. కానీ లోక సంరక్షణ అనే ఒక మహాతత్వంలో మరి అమ్మల గన్నయ్యమ్మ కదా! ఆమె అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినేమ్మ. సురారులు అంటే హరుడు అంటే ఈశ్వరుడు, విష్ణువు, సురులు అంటే దేవతలు. వీళ్ళందరి యొక్క అమ్మలను కన్నా అమ్మ కదా మరి ఆమె. ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని మళ్ళీ మన పోతనామాచుల వారి పద్యాన్ని మనం ఉటంకించుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అంటే ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ శబ్దాలలో మన మూల చైతన్యాన్ని ఊర్ధ్వముఖ దిశగా ప్రయాణం చేసేటువంటి శబ్ద శక్తి ఆ మంత్రంలో దాగి ఉంది. దాన్ని మనము ఎప్పుడైతే ఉపాసిస్తుంటామో అలా మన చైతన్యం హార్ట్ చక్రాకి వచ్చినప్పుడు అక్కడ ఐం ఐం బీజాక్షరం అన్నట్టు అది అక్కడ అదే జ్ఞానస్వరూపం. మళ్ళీ శ్రీం హ్రీం క్లీం, క్లీం అనేది విశ్వస్వరూపం, విశ్వశక్తి. ఇలా ఆమె స్వరూపాన్ని ఆ అక్షర శబ్దంలో నింపారు. ఆ శబ్దం యొక్క ప్రవాహము మన వెన్ను నాడిలో ఉన్న 33 జాయింట్స్ ఉంటాయి మన వెన్నెముకకు నుంచి మెడ సహస్రారం వరకు. ఈ 33 నాడులు మెడ వరకు. ఈ నాడుల లోపల ఆ ప్రవాహము ఎప్పుడైతే ఈ శబ్దశక్తితో వీణ తంత్రులు మీటినట్టుగా ఆ శబ్ద ప్రవాహము మనము దృష్టి మన లోపలికి పెట్టి మన శక్తులను మన లోపలికి పంపించినప్పుడు అక్కడ ఆ ఓంకార స్వరూపము వీణా తంత్రులు అమ్మవారు మీటిన ఆ సుశబ్దాలు శోభించుతాయి. సుశబ్దంబుల్ పలుకుము నాదు వాక్కునను సంప్రీతిని జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి అంటారు. ఫుల్లాబ్జాక్షి అంటే వికసించిన పద్మములు కలిగినటువంటి అక్షి ఒకటే, అది జ్ఞాన నేత్రం. ఆ నేత్రం ద్వారానే ఈ దివ్యతత్వాన్ని దర్శించగలిగే మహాభాగ్యాన్ని మనం పొందగలిగాము, కలుగుతున్నాము. మరి ఆ భాగ్యం నాకు కలిగింది, ధ్యానం చేసే ప్రతి వాళ్ళకు కలుగుతుంది. మెల్లమెల్లగా మన లోపల స్థితులను దాటినప్పుడే ఆ మహాభాగ్యాన్ని మనము పొందగలుగుతాం ఫ్రెండ్స్. ఎలా పొందుతామంటే ప్రపంచానికి వ్యక్తం అయింది అవ్యక్త స్వరూపమైన ఆ పరమాత్మ తత్వము. వ్యక్తమైనప్పుడు సృష్టి రచనగా కంటికి ద్యోతకమైంది. మరి సృష్టిలో ప్రతిదీ మంచి చెడు అనేది మనము ప్రపంచంలో మనం అనుకుంటున్నాం, కానీ ఎవరికి ఏ అనుభవం కావాలో ఆ అనుభవాన్ని ఇస్తూ ఆ మార్గంలో ప్రకటించడమే, ప్రయాణించడమే ఆ తత్వం యొక్క ఉద్దేశం. కానీ ఈ పరిమితమైన తత్వము నడపడానికి కూడా ఆ పరిమిత తత్వమే బేస్ అయింది, మూలమైంది. అందుకే నీ మూలాన్ని నువ్వు తెలుసుకో, నీ మూలాన్ని నువ్వు తెలుసుకో అనే ఒక మహానానుడి అది. అది బ్రహ్మతత్వాన్ని మనను కలుపుతుంది అన్నట్టు. ఇలా ఈ ప్రవాహంలో మనము ప్రకటించడము, మనను మనం ప్రకటించుకోవడమే మానవ జాతి యొక్క మానవ జాతికే ఈ మహాభాగ్యాన్ని ఆత్మ పరిణామ సిద్ధాంతంలో అందించబడినటువంటి నిగూఢమైన రహస్యమైన మహాజ్ఞానము దీని వెనుక దాగి ఉంది. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే మానవుడికి ముక్తి మోక్షము. పరపీడ పరాయణత్వము మహాపాపము. పరులకు పరోపకారం చేయడమే మహాభాగ్యం. నితాంతాపార భూతదయయు తాపస మందార నాకు దయసేయగదే అంటారు. భూతదయ అంటే సకల ప్రాణుల మీద భూతదయ.
అంటే ప్రేమ, కరుణ. ఆ ప్రేమ, కరుణ అమ్మతత్వం ఫ్రెండ్స్. మన కోపము, మన ద్వేషము, మన యొక్క భావోద్వేగాలన్నీ గూడా ప్రపంచాన్ని చూసిన పరిమిత తత్వాల్లోకే వస్తాయి. మరి ఈ అపరిమిత తత్వాన్ని తెలుసుకోవాలంటే గూడా మరి కళ్ళు మూసుకోవాలి. మన లోతుల్లోకి ప్రవహించాలి. ఆ ప్రవహించిన మహాజ్ఞానంలోకి కలిసి మన ఈ ఇంద్రియాల ద్వారా, ఈ దివ్య ఇంద్రియాలుగా మనల్ని మనం మార్చుకున్నప్పుడు, ఆ భగవత్ తత్వాన్ని మన ద్వారా ప్రకటింప చేసుకునే పరిస్థితిలోకి మనం ఎదిగినప్పుడే, ఆ దివ్యతత్వంలో, ఆ సరస్వతి జ్ఞానంలో, సరస్వతి మాత ప్రవాహంలో మనము బ్రహ్మ జ్ఞానాను వ్యక్తులమై, బ్రహ్మ జ్ఞానంలో, బ్రహ్మాండ జ్ఞానంలో ఆ లోకాలు, సమస్త వేల కోట్ల లోకాలు, బ్రహ్మాండ లోకాలు ఉన్నాయి అక్కడ. కంటితో చూడలేని లోకాలని ఆత్మతత్వం నుంచి హృదయం ద్వారా కలిగే మహాభాగ్యాన్ని పొందించుకోగలగడమే ఈ ధ్యానం యొక్క పరాకాష్ట ఫ్రెండ్స్. కణము వ్యక్తమవుతుంది. కణానికి ఎరుక ఉంటుంది. కణానికి పదార్థ స్థితి ఉంటుంది. ప్రపంచంలో రూపలావణ్యాలతో రూపాన్ని ధరించగలిగే స్థితి పదార్థం. పదార్థం వెనుక కణాలు. కణాలను జీవింపచేసేది ప్రకృతి. ప్రకృతిని జీవింపచేస్తున్నది జీవశక్తి. జీవశక్తి ప్రవాహమే ప్రకటితమై రూపంగా వ్యక్తమైంది. మరి ఈ జీవశక్తి ప్రవాహము, ప్రకృతి శక్తి, జీవశక్తి, ఆ దివ్య చైతన్యము 3 కలిసినప్పుడే వ్యక్తంగా వ్యక్తీకరించబడింది. అంటే అవ్యక్తము దీని వెనుక ఉన్న మహాశూన్యం అన్నట్టు కనపడతది కంటికి. సకల సృష్టి మూలము ఆ అవ్యక్తం నుంచే ఉద్భవించింది. ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడమే మహా అద్భుతమైన ఆ పరమాత్మ తత్వం. అయితే మన జీవనంలో అనేక వేల కోట్ల జన్మలు మనము తీసుకుంటూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఇన్ని యుగాలలో మనం ప్రవహిస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మరి మనము ఈ శరీరాన్ని, ఈ జీవశక్తి, ఈ చైతన్యము, జీవుడు వదిలిపోగానే మనకు ముక్తి వచ్చిందని మనం అనుకుంటుంటాం. కానీ అది ముక్తి కాదు, జీవన్ముక్తి. అంటే జీవించి ఉన్నప్పుడే మన శరీర లోపల ఉన్నటువంటి ఆ మహాతత్వాన్ని, ఆ విశ్వ చైతన్యానికి కలపడము, మన లోపల ఉన్న ఆ దివ్యతత్వాన్ని సందర్శించడము, నేను నాకు అనే పరిధి నుంచి దాటడము, ఇవన్నీ చేయాలి. దానికి మనిషికి సర్వ సమర్థతలు ఇవ్వబడినాయి ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాల్సింది మనిషి, జీవుడు. ఈ చైతన్య స్వరూపాలుగా కొన్నిట్లో చైతన్యము కదలదు, కదలని స్థితిలో ఉంటుంది. అది ఖనిజ సామ్రాజ్యం. వృక్ష సామ్రాజ్యం కదులుతుంది, కానీ ఒక చోటు నుంచి ఒక చోటికి పోలేదు. మరి జంతు సామ్రాజ్యం కదులుతుంది, ఒక చోటు నుంచి ఒకటికి చోటికి పోతుంది, కానీ జ్ఞానము వెరీ లిమిటెడ్. మాట లేదు అక్కడ. మనస్సు కూడా కొంత పరిమితిలోనే అవి హాయిగా అక్కడ ఉంటాయి, అందులోనే జీవిస్తుంటాయి. మరి మానవ జాతికి వచ్చినప్పుడు ఏమవుతున్నదంటే, ఏమేమి ఈ మహాజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఏమేం శక్తులు ఆ జీవుడికి ఇవ్వబడ్డాయి, ఆ జీవతత్వంలో ప్రవహించటానికి ఎన్నెన్ని లోకాలు, దివ్యమైనటువంటి ఆ దివ్యులు, ఆస్ట్రల్ మాస్టర్స్ అంటారు మన ధ్యానంలో. వాళ్ళందరూ కలిసి ఆ లోకాల వాసులు మానవుడి యొక్క రూప లావణ్య నిర్మాణాలను చేసి ఈ ప్రపంచానికి వ్యక్తం చేశారు. చేసిన తర్వాత, ఈ సృష్టి జరిగిన తర్వాత మానవుడు ప్రపంచానికే పరిమితమై తన యొక్క గొప్పతనాన్ని కోల్పోయి
దిగివచ్చిన దేవుళ్ళారా దిగజారి వెళ్ళిపోకండి అని. మనం దేవుళ్ళమని గుర్తింపు లేక, అపరిమితమైన జ్ఞానాన్ని అందుకోలేక, పరిమిత తత్వంతో, అజ్ఞానంతో, చీకటి అంధకారాల్లో అవే సత్యం అనుకొని జీవించుతున్నాం. మన లోపల వెలుగుతున్నటువంటి ఆ దివ్య జ్యోతి ప్రకాశాన్ని దర్శించలేక అలా అజ్ఞానులుగా ఉండిపోయాం. మనసు ప్రభావము, ద్వంద్వాలు ఇవన్నీ రాజ్యమేలుతుంటాయి ఈ పరిమిత తత్వంలో. ఇన్ని జరుగుతున్న వీటి వెనుక తెలుసుకున్న మహానుభావులు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తెలుసుకున్న వాళ్ళు ఎందరో గురువులుగా, మార్గనిర్దేశకులుగా మానవులకు, మానవ జాతిని ఉద్ధరించడానికి ఎన్నో అవతారాలు, దివ్య స్వరూపాలు, శక్తి ప్రభావితం చేసేటువంటి మహాశక్తి స్వరూపాలుగా, ప్రేమతత్వంతో దేవుళ్ళుగా అవతరించి మానవ జాతి యొక్క ఉన్నత స్థితిని కాపాడుతూ, వాటిని పొందే మార్గాలను వాళ్ళకు అందిస్తూ అలా సాగుతున్నది ఈ సృష్టి క్రమంలో. అలా 4 యుగాలు అయిపోయింది ఇప్పుడు. మనము త్రేతాయుగం నుంచి కలియుగంలోకి వచ్చిన తర్వాత మానవ జాతి ఏ విధంగా ఇంకా 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 దిగజారిపోయింది. తన యొక్క మహత్వ, పటుత్వ, కవిత్వ సంపదలు, జ్ఞాన స్వరూపాన్ని ఎలా మర్చిపోయింది. దానికి ఎవరు చెప్పినా తెలుసుకునే స్థితి కోల్పోయాడు మానవుడు. ఆ స్వతంత్రత, మా సామర్థ్యాలు ఉన్నవని తెలుసుకునే తత్వము, ఆత్మతత్వము తనలో ఉంది అనే జ్ఞానాన్ని తెచ్చుకోవాలంటే మరి ఏకైక మార్గము అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇప్పుడు మనకి అందించిన శ్వాసధ్యాస ధ్యానం. ఇది పూర్వ యుగాల నుంచి కూడా కృష్ణుడి ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించినప్పుడు అందించారు. తర్వాత శ్రీరామచంద్రుడు కూడా ఈ జ్ఞానాన్ని అందించారు. అలా జీవించి చూపించారు. ఆ గుణాలలో నిర్గుణ తత్వంలో జీవించాలి. కృతజ్ఞత, అవ్యాజ కరుణ, సకల సృష్టి పట్ల ప్రేమ ఇవన్నీ ప్రదర్శించారు. బుద్ధుడు కూడా మనకు మన ముందు తరాలలో బుద్ధుడు మహాజ్ఞాన స్వరూపుడై వెలుగొందాడు. 2600 సంవత్సరాల క్రితము బుద్ధుడు తెలుసుకున్న జ్ఞానమే శ్వాసధ్యాస. ఈ శ్వాసధ్యాస కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు. వాళ్ళు కూడా ఆ మహాతత్వంలోకి ఆ ధ్యానంతోనే ప్రవహించాలి. ఋషులు, మునులు, యోగులు, గురువులు, మహనీయులు ఎందరెందరో మానవ జాతికి మార్గనిర్దేశకత్వం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అందుకున్న ఈ శ్వాసధ్యాస మహాప్రయాణము, మన అంతర్యానము, దీంతో ఇది పూర్ణత్వాన్ని పొందింది. మానవుడు కూడా ఈ దివ్య జ్ఞానంలోకి ప్రవహించగలిగాడు. ఆ జ్ఞాన స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారు. తెలుసుకోవాలి కూడా. అందుకే శ్వాసధ్యాస ప్రయాణం ప్రతి మనిషికి కావాలని ఈ ప్రచారం అందరికీ చెప్పడం. తర్వాత హింస చూడు, హంస పక్కడు. హంస అంటే మన లోపల నడుస్తున్న శ్వాసే హంస. ఈ హంసను కనుక మనం పట్టుకున్నప్పుడు, అంటే బాహ్యంగా చంపడం, కొట్టడం, తినడం ఇదంతా జరుగుతున్నది ఎప్పటికీ అన్ని యుగాల. దాని నుంచి వెనక్కి వెళ్ళి మన యొక్క శ్వాసని మీద ధ్యాసతో మన లోతుల్లోకి ప్రవహించినప్పుడు మనము పరమహంసలుగా, అంటే ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏది తినాలి, ఏది తినొద్దు, ఎలా జీవించాలి, ఎలా జీవించొద్దు, ఇవన్నీ మన లోపల తెలుసుకునే పరమహంసలుగా జీవించగలిగే మహాశక్తి, సామర్థ్యాలు, నైపుణ్యాలు మన లోపల ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియమైన మనసు బాహ్యంగా ప్రవహిస్తుంటుంది. వీటన్నిటినీ అంతర్ముఖం చేసినప్పుడు మన దివ్య చైతన్యానికి మనం కలవడము, ఈ ప్రకృతి శక్తి, ప్రాణశక్తి, జీవశక్తి రెండు
మన మూల చైతన్య శక్తిలో కలవడము, మూల చైతన్యంలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యము యాక్టివేషన్ జరిగి అది ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి కుండలిని శక్తి జాగరణగా మనం దాన్ని చెప్పుకుంటున్నాము. శ్వాసధ్యాస ప్రయాణంలో ఇవన్నీ చాలా సులభంగా, సహజంగా ఒక పువ్వు వికసిస్తే ఎంత సహజంగా జరుగుతాయో అంత సహజంగా జరుగుతుంటాయి, జరుగుతున్నాయి, జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ మనము ఈ ధ్యానాన్ని మనము స్వీకరించినప్పుడే ఆ అద్భుతమైన మహాతత్వాన్ని, ఆ మహాజ్ఞానాన్ని, ఆ ప్రాణశక్తి ప్రవాహము సకలంలో ఎలా ఉంది, మనలో ఎలా ఉంది అని తెలుసుకునే మహాజ్ఞానాన్ని, ఆ లోపల సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహమే సరస్వతి. అదే దివ్య జ్ఞాన స్ఫూర్తిని ప్రతి మనిషికి అందించేటువంటి మహాపాట ఇది. అందుకే శ్వాసధ్యాస దివ్య విద్య, మహావిద్య, శ్రీ విద్య, శ్రీ వ్రతం ఇది. సత్యవ్రతము, సత్యాన్ని తెలుసుకునే వ్రతం ఇది. అర్థమైందా? అది ఇప్పుడు మనిషికి అందిన మహా అద్భుతమైన మహాజ్ఞానము. దివి నుంచి భువికి మనిషి ఎలా ఎదిగి వెళ్ళాలి, ఎలా జీవించి ప్రవహించాలి, మనలో దాగినటువంటి ఆ ప్రేమ, కరుణ, ఆ దివ్యత్వాన్ని ఎలా ప్రకటించాలి అనే మహాజ్ఞానాన్ని మన లోపల అందించే మహాద్భుతమైన మార్గం అది. ఆ ఆ మార్గానికే మనము ఎన్నో సుగుణాలను, ఎన్నో వెలుగులను, ఎన్నో కాంతులను, ఎంత శబ్ద శక్తిని అలా అందిస్తూ మనము చేసుకున్నాం. ఎన్నో ప్రార్థనలు, ఎంతో అద్భుతమైన పాటల రూపంలో జ్ఞాన స్వరూపాలు అలా వచ్చాయి. అయితే మనము ఈ సరస్వతి పూజ రోజు శుంభ శుంభ నిశుంభాదులను చంపినటువంటి, అంటే ఆ దుష్ట శక్తులను దురుమాడినటువంటి ఆ మహాశక్తి స్వరూపాన్ని పూజించుకుంటాం ఎన్నో విధాలుగా. పిల్లలకు చిన్న వయసులోనే ఈ జ్ఞానాన్ని అందించాలి. పాటల రూపంలో ఎంతో అద్భుతంగా ఎందరో తమ అనుభవాలను అందించారు. అందులో ఒక చిన్న పాట ఇప్పుడు పాడుకుందాం మనం. చాలా బాగుంటుంది ఇది. ఓనమాలు పువ్వులై ఒదిగిన ఓ కొమ్మ, కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా. ఓనమాలు పువ్వులై ఒదిగిన ఓ కొమ్మ, కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా. పలుకులన్నీ హంసలై పరవశించి ఆడగా, భాషలు నీ చూపులై పరిమళించి పాడగా. పలుకులన్నీ హంసలై పరవశించి ఆడగా, భాషలు నీ చూపులై పరిమళించి పాడగా. వీణానాదమై అక్షర వేదమై, వీణానాదమై అక్షర వేదమై, సరస్వతికి మాలో ప్రవహించవమ్మ. సరస్వతికి మాలో ప్రవహించవమ్మ. ఓనమాలు పూలై ఒదిగిన ఓ కొమ్మ, సకల విద్యలకు మూలం నీవే చదువులమ్మా. చేత వెన్న ముద్దలోన చలువ చందమామలోన, చిన్నారి నవ్వులోన శ్రీగంగ నురగలోన, తెల్లదనం నీవో తెలివిలోన నీవో, తలచిన హృదయాలే గుడులైనవమ్మ.
ఒదిగిన ఓ కొమ్మ కోటి విద్యలకు మూలం నీవే చదువులం. అంటే పువ్వు అక్షరాలు అనేవి ప్రపంచ జ్ఞానాన్ని మనకు అందిస్తుంటాయి. అవి పువ్వులటువంటి సౌకుమార్యం కలిగినవి, అవి నశించనివి. వాటిని చిన్నప్పుడు మనం దిద్ది 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 ఆ అంటే ఎలా రాయాలి అలాగే రాస్తాం. ఈ శబ్దాలన్నీ పదాలుగా, పదాలన్నీ భావాలుగా, భావాలన్నీ జ్ఞానాలుగా రూపొందించుకున్నాయి. శబ్దశక్తి అది. తర్వాత మనం తత్వం లోపలికి మనము ఆ శబ్దం నుంచి నిశ్శబ్దానికి ప్రవహించినప్పుడు అది మహాతత్వమై సర్వస్వరూపమై సర్వస్వరూపంగా ఉన్నటువంటి ఆ దివ్యతత్వాన్ని మన హృదయంలో దర్శించగలిగే ఒక మహా అద్భుతమైన స్థితిలోకి మనను ప్రవేశింపజేస్తున్నాయి. మరి అది ఎంత ప్యూరిటీ, ఎంత ప్రేమ, కరుణ, ఎంత చలువ కలిగినవి, ఎంత చల్లదనం కలిగినవి. అమ్మ ప్రేమలాగా మనను సదా రక్షిస్తున్నది ఆ అమ్మ స్వరూపము. తెల్లనిది, చల్లనిది, చక్కనిది, ఎంతో కరుణ, ఎంతో ప్రేమతో మనను అలరారిస్తున్నది. మరి దీన్ని మనము లోపల దర్శిస్తున్నాం. ఆ దర్శించిన హృదయాలు గుడులైపోయాయి ఆ సరస్వతి మాతకి. అంత అద్భుతమైన అర్థం ఉంది ఇక్కడ. అయితే శబ్దము సకల శబ్దాలకు మూలము ఓంకారం అయితే, ఈ ఓంకారాన్ని మన లోపల దాగి ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని తెలుసుకునే మార్గము శ్వాస, శ్వాసధ్యాసనే. ఆ శ్వాసలో సోహం సోహం మన లోపలికి వెళ్తుంటుంది, వస్తుంటుంది, వెళ్తుంటుంది, వస్తుంటుంది. ఆ స్వరూపానికి కూడా దివ్యత్వాన్ని మనం ఆవిష్కరింపజేసుకున్నాం. సామవేదం షణ్ముఖ శర్మ గారని మహనీయులు అమ్మతత్వాన్ని ఎంతో అద్భుతంగా మనందరికీ అందిస్తూ ఆ దివ్యతత్వాన్ని మనకు అవగాహనలోకి తీసుకుపోతూ, మెల్లగా ఆ ధ్యానంలోకి తీసుకుపోతూ, ఆ అమ్మతో మనను తన్మయత్వంలోకి తీసుకుపోయే మహాద్భుతమైన జ్ఞానాన్ని ప్రవచనం చేస్తూ పాటల రూపంలో కూడా మనకు అందించారు. ఓంకార రూపిణి శివకామ సుందరి శంకరార్ధాంగిని సామగాన ప్రియే. ఓంకార రూపిణి శివకామ సుందరి శంకరార్ధాంగిని సామగాన ప్రియే. పీతాంబరాలంకృతే పీతాంబరాలంకృతే మీనలోచని పీతాంబరాలంకృతే మీనలోచని మహామాయే సర్వమంత్రస్వరూపిణి. క్లీంకారరూపిణి దుష్టసంహారిణి సింహవాహిని రుద్రరూపిణి చాముండి. క్లీంకారరూపిణి దుష్టసంహారిణి సింహవాహిని రుద్రరూపిణి చాముండి. ఘోరమహిషాసురమర్దిని భైరవి ఘోరమహిషాసురమర్దిని భైరవి సకల మునిగణ పూజితే సౌమ్యస్వరూపిణి. సచ్చిదానందరూపిణి సర్వమంగళే శాంభవి. సచ్చిదానందరూపిణి సర్వమంగళే శాంభవి. శ్రీచక్రరాజరాజేశ్వరి శ్రీచక్రరాజరాజేశ్వరి సప్తస్వరాలంకృతే సరిగమాపదని సనిద పామగరిస. సప్తస్వరాలంకృతే సప్తమాతృకే ఆదిశంకర భూసురాదిషు పూజితే. సర్వాలంకారభూషిణి సర్వాలంకారభూషిణి భక్తజన పోషిణి సౌభాగ్యదాయిని భక్తజన పోషిణి సౌభాగ్యదాయిని గురు పూజితే పాహి మాం.
భక్తజన పోషిణి సౌభాగ్యదాయిని గురు పూజితే పాహి మాం జ్ఞానదాయిని నమస్తే జ్ఞానదాయిని నమస్తే సదా లోకపాలిని నమస్తే 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 సదా లోకపాలిని నమస్తే నమస్తే సదా లోకపాలిని నమస్తే. అలా సర్వస్వరూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఆ భావన, ఒక్కొక్క పదానికి అర్థము మనము అనంతంగా ఉంటుంది, చెప్పుకోలేము. కానీ ఇక్కడ కొంత భావాన్ని ఆ సంగీతం మనకి ఏం చేస్తుందంటే మన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞాన తంత్రులను ఉద్దీపింపచేస్తుంది. మన లోపల ఆ సుషుమ్న నాడిలో ప్రవహిస్తున్నటువంటి ఆ దివ్య జ్ఞాన తత్వానికి మనను కలుపుతుంది. అందుకే ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ మనను ఆ దివ్యతత్వాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంకా చివరిగా ఇది ఒకటి పాట, ఇది కూడా పాడుకుందాం. ఎందుకంటే సరస్వతి మాత యొక్క వైభవం ఇందులో ఉంది. ఆమె ఏ తత్వం కలిగి ఉంది, ఎలా మనను పరిపాలిస్తున్నది అనేది ఉంటుంది. వందనమిదే జననీ వాగ్దేవి, వందనమిదే జననీ వాగ్దేవి, వందనమిదే జననీ వాగ్దేవి, వందనమిదే జననీ వాగ్దేవి. వరవీణా మృదుపాణి వినుత జ్ఞాన ప్రదాయిని, గీర్వాణి కళ్యాణి అంబుజవాసిని వాణి, వందనమిదే జననీ వాగ్దేవి, వందనమిదే జననీ వాగ్దేవి. మృదు వీణారవములలోనా మధుర మధుర పదముల పాడి, మృదు వీణారవములలోనా మధుర మధుర పదముల పాడి, సన్నుతి చేతును నీ గుణగాధను మన్నన సేయుమా మము ఓ మాత, సన్నుతి చేతును నీ గుణగాధను మన్నన చేయుమా మము ఓ మాత. వరవీణా మృదుపాణి వినుత జ్ఞాన ప్రదాయిని, గీర్వాణి కళ్యాణి అంబుజవాసిని వాణి, అక్షరరూపిణి రాగస్వరూపిణి నిశ్చల పావని వరప్రదాయిని, అక్షరరూపిణి రాగస్వరూపిణి నిశ్చల పావని స్వరప్రదాయిని, సరస హృదయిని నవరస పోషిణి, సరస హృదయిని నవరస పోషిణి, హంసవాహిని అమృతవర్షిణి, సరసా హృదయిని నవరస పోషిణి, హంసవాహిని అమృతవర్షిణి. వరవీణా మృదుపాణి వినుత జ్ఞాన ప్రదాయిని, గీర్వాణి కళ్యాణి అంబుజవాసిని వాణి, వందనమిదే జననీ వాగ్దేవి, వందనమిదే జననీ వాగ్దేవి. వాక్కును ప్రసాదించేటువంటి మహాజ్ఞాన స్వరూపము సరస్వతీ మాత మన హృదయంలో కొలువై ఉంది. సరస హృదయిని అంటే ఎవరైతే ఆ అమ్మను అలా దర్శిస్తారో ఇక్కడ జ్ఞానము పోషించబడుతుంది, ప్రవహించబడుతుంది ఆ హృదయం నుంచి. అమృతవర్షిణి ఆ పదాలు, ఆ మాటలు, ఆ ప్రేమతత్వము
అమృతము పోసినట్టు ఉంటుంది. ఒక మంచి మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది. మరి మనము ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది కూడా మనకి మన లోపల నుంచి మనకు ఈ మాత అనుగ్రహము, ఈ మాతను కనెక్ట్ అయినప్పుడే మనము వాటిని ప్రకటించగలుగుతాం, జీవించగలుగుతాం, వాటితో మనము లయమవుతాం. అప్పుడే ఈ శరీరం తీసుకున్నందుకు ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలో మనము జీవించగలగడమే ముక్తి, మోక్షం. ఈ శరీరంలో ఉన్న జీవ చైతన్యం ఎప్పుడైతే ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుందో, తను ఏ స్థితి నుంచి, ఏ ఫ్రీక్వెన్సీ నుంచి, ఏ ఏ తలాల నుంచి వచ్చిందో ఆ తలాలకి ఈజీగా వెళ్ళిపోయగలిగేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆ మహాతత్వంలో ప్రవేశించే మహాజ్ఞాన ప్రదాయిని మన లోపల ఉంది ఫ్రెండ్స్. అందుకే మనిషి మహోన్నతుడు కావడానికి, దివ్యుడుగా వెలగడానికి శ్వాస ధ్యాస ప్రయాణము, అంతర్యానము, మన లోపల ఉన్న ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని విశ్వవ్యాప్త ప్రకాశంగా మార్చుకోవడానికి, జీవ చైతన్యాన్ని విశ్వవ్యాప్త జీవ చైతన్యంగా మనం ప్రకటించుకోవడానికి మహా అద్భుతమైన అవకాశం. తెలిసిన వాళ్ళదే మహాభాగ్యము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ధ్యాన యోగము, జ్ఞాన జీవితము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. ఆనాపానసతి ఆనాపానసతి హంసయానము ఆనాపానసతి. ఎవరైతే ఆ హంస మనలో వస్తూ వెళ్తూ ఉన్నటువంటి ఆ శ్వాస అనే హంసను పట్టుకుంటాడో, ఆ మార్గము, ఆ లోపలికి మన లోపలికి ప్రవహించే ఆ శ్వాస యొక్క ప్రవాహము ఎలా ప్రవహిస్తున్నదని గమనించినప్పుడే ఈ దివ్య జ్ఞానామృతంలోకి మనము చేరుకోగలుగుతాం. మరి ఇది మహాభాగ్యమే మనిషికి. ఏ మనిషికైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతాల వాళ్ళకైనా ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి మహా అద్భుతమైన సన్నివేశము ప్రతి మనిషిలో ఉంది. అందుకే మనము అందరికీ చెప్తున్నాము, ఇలా జూమ్ సెషన్స్ నిర్వహిస్తున్నాము, ప్రపంచానికి ప్రకటిస్తున్నాము. అందుకున్న వాళ్ళు అందుకుంటున్నారు, అందుకోని వాళ్ళు ఇలా ప్రకటిస్తూ పోతుంటే వాళ్ళు కూడా అందుకుంటారు. ఈ సృష్టి రహస్యం ఇది. ఈ సృష్టి రహస్యం సదా మనలో సాగుతూనే ఉంటుంది, ప్రపంచీకరించబడుతూనే ఉంటుంది, పరమాద్భుతంగా పరమలోకాలను దర్శింపగలుగుతుంటూనే ఉంటుంది. చోట అన్నిటిలో పరిడి వెళుతుంటుంది, ప్రకాశిస్తుంటుంది. జ్ఞానస్వరూపము, అంతర్వాహిని, సరస్వతీ స్వరూపము. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నమో నమః మాతా శ్రీమాత. థ్యాంక్ యూ.